కాకినాడ ఎల్బీ నగర్ లో ఇటీవల అనుమానాస్పదంగా మృతి చెందిన బాలుడి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ బీసీ ఫెడరేషన్ ప్రజా సంఘాల ఐక్యవేదిక అఖిలపక్ష నాయకులు కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి జిల్లా కలెక్టర్ను స్పందనలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ బాలుడు మృతి కేసులో పోలీసుల పనితీరుపై అనుమానాలు ఉన్నాయని, దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని, బాలుడు కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పప్పు దుర్గా రమేష్, పిట్టావర ప్రసాద్, సుందరపల్లి గోపాలకృష్ణ, ఆయనవిల్లి నారాయణగౌడ్, గుత్తుల రమణ, మంగాదేవి, చొల్లంగి వీరబాబు, వాసంశెట్టి రాజేశ్వరరావు, సతీష్, దొడ్డి వీరేంద్ర, బచ్చల కామేశ్వరరావు, అనసూరి లక్ష్మీ, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఎంక్వైరీ గట్రా ఏమీ చేయట్లేదండి. వాళ్ళు ఆ పోలీసులు వచ్చి అక్కడ పడిపోయిన కాడ చేయకండి అండి, తల్లిదండ్రులు వచ్చి ఇలాగ అంటున్నారు అలాగ అంటున్నారు చెప్పేసి మమ్మల్ని ఎంక్వైరీ చేస్తున్నారు, కానీ పోలీసులు అక్కడికి వెళ్ళి చేయట్లేదండి. మా బాబు పడిపోయిన కాడ మాకు ఇంకా ఏం న్యాయం చేయలేదండి. 4 రోజులు అవుతుందండి, ఇంకా న్యాయం జరగలేదు. రాజేశ్వరి అపార్ట్మెంట్లో పిలిచారండి బాబుని, పిలిచి తీసుకురమ్మన్నారండి. తీసుకురమ్మంటే ఇలాగ పైనుంచి కింద పాడేసారు. అక్కడ ఏదో జరిగిందండి, షాకో ఏదో తగిలిందండి, అది తెలియకుండా ఉండడానికి పైనుంచి పాడేశారండి. ఆ అపార్ట్మెంట్ ఆత్మహత్య, ఆ అబ్బాయి బాబు ఆత్మహత్య చేసిన చెప్తుందండి. వాచ్మెన్ భార్య, వాచ్మెన్ కూడా చూసి ఆపాలి కదండి. అంటే వాళ్ళు పిలిచారు కాబట్టి వెళ్ళాడండి బాబు, లేకపోతే వెళ్ళడు కదండి. బాబుకి న్యాయం కావాలంటే ఇక్కడికి వచ్చి ఎవరు ఏమి మమ్మల్ని చేస్తున్నారు, కానీ పడిపోయాడు బాబు. అక్కడ ఏం జరిగింది, ఎలా పడిపోయాడు, ఎవరు పిలిచారు, ఏటో ఈ ఎంక్వైరీ చేయలేదు. వాచ్మెన్ భార్యని కూడా వాచ్మెన్ కూడా చేయలేదండి, మమ్మల్ని వచ్చి అడుగుతున్నారండి. ప్రాణం దేనివల్ల నిష్కారణంగా బలైపోయిందన్న దాని మీద చర్యలు తీసుకోవాలి. మరి ఆ చర్యలు తీసుకోకుండా మరి అధికారులు కానివ్వండి, మిగతా వాళ్ళు కానివ్వండి, ఎవరైనా నిర్లక్ష్యంగా, ఇప్పుడు మనిషి ప్రాణం అంటే ఎంత విలువైనదో ఆ విలువ కూడా తెలియకుండా ఏదో పూర్వం ఆటవిక రోజులు ఆటవిక కాలంలో జరిగినట్టుగా వదిలేసి వాళ్ళు పేదలవడం, మరి వాళ్ళ పరిస్థితిని చూసి వాళ్ళని ఎందుకు కానట్టుగా పక్కన పెట్టి ఎంతమంది దగ్గర తిరిగినా న్యాయం జరగలేదు. మొన్న మా దృష్టికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత బీసీ సంఘాలు, కుల సంఘాలు, ఎస్సీ సంఘాలు, మనం బీసీ సంక్షేమం ద్వారా మేము ప్రజా సంఘాలు అందరం కలిసి వీడికి న్యాయం జరిగే వరకు వాళ్ళు అడిగేది లేదు. మా కుమారుడు దేని వల్ల చనిపోయాడు మాకు తెలియాలి, ఏంటన్నా ఆ క్షోభలో ఉన్నారు, వాళ్ళ బాధ మేము అందరం గమనించి మరి అండగా నిలబడడానికి మేము అందరం సిద్ధమయ్యాం. మరి సరైన చర్యలు తీసుకుని ఆ న్యాయం చేస్తే సరే, లేదంటే నిరార్థకులు పెట్టి అవసరమైతే రాజధానికి వెళ్ళి మరి సీఎం గారిని, డిప్యూటీ సీఎం గారిని కూడా కలిసి ఈ చనిపోయిన కుర్రాడు కూడా జనసేన అభిమాని, వీళ్ళందరూ మనం జనసేన చేసిన వాళ్ళే, మరి వాళ్ళు అందరూ వెళ్ళి పెద్దానికి వెళ్తే వాళ్ళు నీతివంతమైన పరిపాలన అందిన్నారు కాబట్టి వీళ్ళు న్యాయం జరుగుతుందని ఎంక్వైరీ చేయట్లేదు. రెండో విషయం ఏంటంటే, ఈ అపార్ట్మెంట్లో జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే స్థానిక ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు అనుచరుడు ఉన్నాడో, నల్లం వాసు అలియాస్ బుల్లెట్ వాసు అంటారు, ఇతను ఈ కేసును పూర్తిగా తప్పుదోవ పట్టించి పోలీస్ డిపార్ట్మెంట్ని, ఇతర అధికారులందరూ కూడా తప్పుదోవ పట్టించి పోస్ట్మార్టం రిపోర్ట్ని, పోస్ట్మార్టాన్ని కూడా తప్పుదోవ పట్టించి రాయించడం జరిగింది. కాబట్టి ఇది పూర్తిగా రాజకీయ కోణంలో అక్కడ జరిగిన ఒక హత్యగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ యొక్క మరణంపై ప్రజా సంఘాలకు కానీ, బీసీ సంఘాలకు కానీ, పౌర సంఘాలకు కానీ అనేక అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాలని నివృత్తి చేయాలి. కేసు సరైన రీతిలో వెళ్ళాలంటే ఏదైతే పోస్ట్మార్టం ఉందో రీపోస్ట్మార్టం నిర్వహించాలి. ఇక్కడున్న పోలీసు అధికారులతో కాకుండా జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలి. అక్కడ ఎవరైతే ఆధారాలు చెరిపేశారో వాచ్మెన్లు కానీ, అపార్ట్మెంట్లో ఉన్న బుల్లెట్ వాసు కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి మీద కూడా మర్డర్ కేసు బుక్ చేసి ఈ కేసుని నిష్పక్షపాతంగా విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేయాలని చెప్పి మేము ప్రజా సంఘాలను డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షాల్లో ఇదే కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరసన దీక్షా శిబిరం ఏర్పాటు చేసి వీళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా ప్రజా సంఘాలు, బీసీ సంఘాలు. పోలీసులు ముందే చెప్పేస్తున్నారు, వాస్తు దోషం వల్ల చనిపోయాడు. ఎవరండి ఆ సిఐ పదవి ఇచ్చింది? వాస్తు దోషానికి సిఐకి సంబంధం ఏంటండి? అక్కడ చేయవలసిందేంటి? నిజ నిర్ధారణ చేయాలి, అక్కడ ఎవిడెన్స్ సేకరించాలి, అతనికి తెలియకపోతే ఫోరెన్సిక్ వాళ్ళు తీసుకురావాలి, లేకపోతే ఎవరైతే ఫింగర్ ప్రింట్స్ ఉంటారో వాళ్ళని తీసుకురావాలి, లేకపోతే డాక్స్ కార్డుని తీసుకురావాలి. ఇదంతా మానేసి వాస్తు దోషం అని చెప్పడం చాలా హాస్యాస్పదం. ఖచ్చితంగా అనుమానం రేకెత్తుంది. వీళ్ళు జనసేనకి సంబంధించిన వాళ్ళే చంపేసి పైనుంచి కింద పారేశారని తల్లిదండ్రులు కానీ ఎవరైతే రాజకీయ నాయకులు ప్రతిపక్షాలను నమ్ముతా ఉన్నాం.
దీన్ని విచారణ చేయించాలి. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని దీని మీద స్పెషల్ ఎంక్వైరీ చేస్తే దోషులంతా బయటకు వస్తారు, కుటుంబం న్యాయం జరుగుతుంది. న్యాయం జరిగే వరకు కూడా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఆందోళన చేస్తాం. దోషులకు శిక్ష పడాలి. ఇది 174గా వేశారు, 174 కాదు మర్డర్ కేసు. ఈ మర్డర్ కేసు సాక్ష్యాలు తారుమారు చేయడం ఇవన్నీ కేసులు పెట్టి వాళ్ళని అంతా శిక్షించి కుటుంబానికి న్యాయం చేసే వరకు పోరాడతామని తెలియజేస్తా ఉన్నాను.